ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ జగన్కి నిద్ర పట్టడం లేదు. ఎందుకు అంటే అక్కడ సొంత ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళడం కావచ్చు, ఏపీ ప్రజలు నమ్మకపోవడం కావచ్చు, భార్యకు వ్యతిరేకంగా తిరగడం కావచ్చు, ఇవన్నీ చూసినటువంటి ఒక జగన్ కేసీఆర్తో సలహా తీసుకున్నాడేమో తెలియదు కానీ వాస్తు ప్రకారంగా కొన్ని దోషాలు నివారించుకోండి అని చెప్పిన విషయాలకి దగ్గరుండి మరి జగన్ వాస్తు కొంత సెటిల్ చేసుకుంటూ వస్తున్నాడు. దీన్ని మనతో పాటు విశ్లేషిస్తానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎలక్షన్స్ వచ్చే కొద్దిగా నిజంగా రాజకీయ నాయకులు ఎక్కడ లేని థాట్స్ కావచ్చు, ఎక్కడ లేని ఐడియాస్ వస్తూ ఉంటాయి. అయితే వాస్తు ప్రకారంగా మనం ఇక్కడ చూసాం, ఏదైతే కేసీఆర్కి సంబంధించి అసలు పూర్తిగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ని కంప్లీట్గా మార్చేశాడు. అది కాదని చెప్పేసి ఎక్కడికో ఇంకొక వెళ్ళిపోయాడు. అక్కడ కూడా కొన్ని అవి చేశాడు. దాని తర్వాత రాజశ్యామల యాగం చేశాడు. సేమ్ అదే రాజశ్యామల యాగం జగన్ కూడా చేశాడు. సో ఇద్దరికి సేమ్ ఒకే రకమైనటువంటి ఒక ఏమంటారు అనమాట లక్షణాలు అయితే మనకు కనిపిస్తూ వస్తున్నాయి. కానీ ఇంత జరిగి ఇంత చేసిన తర్వాత కూడా కేసీఆర్ తెలంగాణలో పూర్తిగా భూస్థాపితం అయిపోయిందని చెప్పి చెప్పుకోవాలి పార్టీ. సేమ్ అదే జరగబోతుంది అనుకోవచ్చా ఏపీలో కూడా? ఇప్పుడు వాస్తు అంటే వస్తువు నుంచి వచ్చిందండి వాస్తు అనే పదం. మయ వాస్తు అంటారు. ఎందుకంటే మయసభ అనేది కూడా అక్కడి నుంచి వస్తుంది. విశ్వకర్మ ఈ వాస్తు సిద్ధాంతాలన్నీ చాలా ఉంటాయి. దీని మీద 1,00,000 పుస్తకాలు అంతే ఉన్నాయండి. ఎక్కడ వాస్తులో ప్రామాణిక సూత్రాలు అంటూ ఏమీ లేవు. ఒక ఆయన ఒక రకంగా రాస్తాడు, ఇంకొక ఆయన ఒక రకంగా రాస్తాడు. మనకు సంస్కృత భాషలో ఉన్న గ్రంథాలను అర్థం చేసుకోలేక తప్పులు తడకలుగా రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తప్పులు తడకలు ఫాలో అయ్యేవాళ్ళు ఒకే పుస్తకం చదివి నేను వాస్తు సిద్ధాంతాన్ని పట్టుకుని ఊళ్ళలో తిరిగేవాళ్ళు ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ పబ్బం గడుపుకోవాలంటే ఎవరో ఒకళ్ళు దొరకాలి, మనకు బకరా దొరకాలి. ఆ బకరాలో ఏంటంటే కేసీఆర్ కూడా ఆ బకరాన్ని అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకరాన్ని అనుకోవచ్చు. నమ్మకం అంటూ ఒకటి ఉంటుంది. నమ్మకం వరకు ఉండొచ్చు, కానీ మనం బకరాలాగా వేరే వాళ్ళు దొరికి ఎవరికో దొరికి వాళ్ళు చెప్పేవన్నీ పాటించుకుంటూ వెళ్తే అసలుకే మోసం వస్తుంది. ఇక్కడ జరుగుతుంది అదే. ఇప్పుడు రాజశ్యామల యాగం చేసినా, అయితే చండీ యాగం చేసినా, లేకపోతే వాస్తు మార్కుల పేరుతో అది పడగొట్టి ఈ గది పడగొట్టు అది వెడలు చేయి ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు 10 ఏళ్ళు బాగున్నప్పుడు ఆయన కేసీఆర్ గారు తెలంగాణకు వద్దామని 10 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు ఆయన. 10 ఏళ్ళు బాగున్నప్పుడు మిగతా టైంలో కూడా బాగానే ఉండాలి కదా, మరి ఎందుకు బాగలేదు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన ఎటకో వేయలేరు కదా, మరి వెళ్తానని అనుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు వాస్తు మార్పులు? ఇలాంటి అంశాలు ఉంటాయండి. అంటే గ్రహము గృహము ఈ రెండు, గ్రహం శాశ్వతం కాదు, గృహం శాశ్వతం అంటారు కొంతమంది. వాస్తుపరంగా వచ్చేసరికి గ్రహం అనేది ఏమో జ్యోతిషపరమైన అంశం, గృహం అనేది ఏంటంటే వాస్తుపరమైన అంశం. ఇక్కడ వాస్తుకు వచ్చేసరికి ఏమంటారంటే ఈశాన్యం గుంట, ఆగ్నేయం మంట, నైరుతి పంట, వాయువు పెంట, ఇలా చెప్పి ఇదే వాస్తు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఈ 4 పదాలు చెప్పుకుంటూ పల్లెటూళ్ళలో కూడా ఇళ్ళ నిర్మాణం చేసి ఒక పుస్తకం పట్టుకుని, వాస్తు పుస్తకం ఒకటి పట్టుకుని నేనే సిద్ధాంతాన్ని తిరిగే వాళ్ళు ఉంటారు. ఇక ఆ స్థాయిలోకి వచ్చేసరికి మనకి ముఖ్యమంత్రుల స్థాయిలోకి వచ్చేసరికి కొంతమంది ఉంటారు. వాళ్ళు రకరకాల మెడలో రుద్రాక్షమాలలో, నేను వాస్తు సిద్ధాంతాన్ని మీరు చెప్పారు, నాకు ఎక్కడ రుద్రాక్షమాలలో లేకపోతే ఉంగరాలు మెడలో ఏమి లేవు, మళ్ళీ వీడియో చేసి జనాలను నమ్మించాలంటే కూడా కష్టమే. నాకు అదే ఇబ్బంది కలుగుతుంది. మీరు వాస్తు సిద్ధాంతి ఆస్ట్రాలజరు అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నాకు చూస్తేనేమో నా గెటప్ సెటప్ అంతానేమో అట్లా లేదు, మరి నువ్వు నాకేం అర్హత ఉంది అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జనాలు కూడా అట్లా అవన్నీ ఉంటేనే ఆహార్యం కానీ అది కానీ ఒక మంత్రం చదవటం, ఓం నమో వెంకటేశాయ, లేకపోతే సంస్కృత శ్లోకాన్ని ఒకటి మన వల్లి వేయటం, ఇలా వచ్చేస్తుంది. యూట్యూబ్లోకి వచ్చేసరికి చాలా వరకు ఆస్ట్రాలజర్లు కానీ లేకపోతే ఈ సిద్ధాంతులు కూడా ఏదో ఒక మంత్రాన్ని, సంస్కృత మంత్రాన్ని లేకపోతే శ్లోకాలని మనం వల్లి వేయటం, ఆ తర్వాత విషయంలోకి రావటం, ఇలా జరుగుతుంది. ఇదేమో రొటీన్కి భిన్నంగా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, దీని మీద చెప్పమని. ఏం చెప్పమంటారు? అంటే యాక్చువల్గా పబ్బం గడుపుకునే వాళ్ళు వేషధారణలో కొంత నిజంగా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా రుద్రాక్షలు కావచ్చు, లేదంటే చేతికి ఉంగరాలు కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తాం. కానీ మీ దగ్గర కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ మీరు వాస్తుకు సంబంధించి మీరు కట్అవుట్తో అదే కొంతమంది కట్అవుట్ లేకపోయినా సరే కంటెంట్ ఉంది కాబట్టి కంటెంట్ని అయితే విశ్లేషిస్తారు కదా. అయితే ఇలాంటి వారి అందరికీ కూడా మొన్నటిదాకా మనం ఒక ఫేమస్ సెలబ్రిటీ చూసాం మనం, ఎవరైతే ఒక స్వామి అని చెప్పుకున్నట్టు అతను, ఆయన వల్లే పూర్తి స్థాయిలో మునిగిపోయాడు కేసీఆర్ అని చెప్పేసి అంటున్నాడు.
ఆయన చెప్పే మార్పుల వల్లే ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి జగన్ అండర్లో. అదే జగనే చాలా దగ్గరుండి మరి వాస్తు చూయించుకుంటున్నాడు. ఎవరైతే వెల్డింగ్ చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళ దగ్గరుండి మరి చూసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగా దీన్ని వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారండి, ఈయన తోపు జర్నలిస్టు, తురుము జర్నలిస్టు, మీరు ఈయన చెప్పింది ఫాలో అవ్వండి అంటారు. ఈ మధ్యన ఒక వీడియో చూసాను నేను, ఒక ఆస్ట్రాలజరు, ఆయన పేరు నరసింహాచార్యలో ఏదో. ఆయన ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని 150 ఎప్పుడు 26,650 ఓట్ల తేడాతో ఓడిపోతారు. ఏ జ్యోతిష్యుడైనా అలా చెప్తారండి? అసలు ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడు కూడా మెజారిటీలో ఓడిపోతాడని ఎవడో చెప్పడు. ఇలాంటి వాళ్ళందరూ తర్వాత మళ్ళీ శంకరగిరి మాన్యాలే, ఫలితాలు వచ్చిన తర్వాత శంకరగిరి మాన్యాకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ కూడా తెలంగాణలో ఒక ఫేమస్ ఎవరైతే ఆస్ట్రాలజర్ ఉన్నారో, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అని చెప్పుకొని తిరుగుతున్న అతను ఖచ్చితంగా కేసీఆరే ఉండబోతున్నాడు, ఖచ్చితంగా కేసీఆరే ఇంకొక 10 సంవత్సరాలు కూడా ఆయనే ఉండబోతున్నాడు, అదిగాక రాష్ట్రంలో కాదు ఈసారి కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాడు, కొడుకు వచ్చేసి ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు అన్న అతను. ఆస్ట్రాలజర్లు అందరూ పరువు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. గోవినేని బాబు గారితో డిస్కషన్లో కూర్చొని ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసుకుని మోడీ గారితో నేను దండలేంచుకున్నానని చెప్పి అది అప్పటికప్పుడే వేదిక మీద TV5 మూర్తి గారు అనుకుంటా నాకు గుర్తు, వెంటనే అసలు ఫోటో ఇది, డూప్లికేట్ ఫోటో ఇదని అప్పుడే పరుగు పోతుంది కదండి. ఎందుకు ఇవన్నీ మనకి మళ్ళీ వాటిని తిరగదోడుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వాస్తులు మార్పిచ్చామన్నారు, వాస్తులు మార్పిస్తే ఓటర్ మనసు మారిపోతుందండి? చెప్పండి. ఇక్కడ వాస్తు మారిస్తే ఓటర్ మనసులో ఉన్న ఇది మారిపోద్దా? ఎలా మారుతుంది? ఇప్పుడు ఈ గోడ తగ్గించండి, ఆ గోడ పెంచండి, ఈ దక్షిణ వైపు గోడ ఎత్తు పెంచండి, మీకు ఉత్తర వైపు గోడ తగ్గించండి, తూర్పు వైపు గోడ తగ్గించండి, తూర్పు వైపు గోడ ఉత్తర వైపు గోడ సన్నంగా చేయండి, మీరు దక్షిణం గోడ కన్నా ఈ గోడ ఎత్తుగా ఉండకూడదు, మీరు అధికారంలో రారు, లేకపోతే ఉత్తరం ఖాళీ ఉండాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారండి. అవన్నీ తెలియకుండానే కడతారా ముందు? నాకు తెలిసినంత వరకు ఏ ఆర్కిటెక్ట్ వేసినా కానీ చాలా వరకు వాస్తుపరమైన ఇదే వేస్తారు. ఆఖరికి తాపి మేస్త్రి కూడా తెలుసు వాస్తు. మనం అనుకుంటాం మనం ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని బిల్డప్ వేస్తాం, కానీ మనకన్నా ఎక్కువ వాస్తు తాపి మేస్త్రికి తెలుసు. తాపి మేస్త్రి ఎందుకంటే రెగ్యులర్గా అతను వాస్తు చూసిన వాళ్ళే ఆ ప్రకారం కడతా ఉంటాడు కాబట్టి వాడికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ కన్నా ఆ సీనియర్ పేషెంట్ ఈక్వల్ టు డాక్టర్, అర్థమైందండి. ఇది కూడా వచ్చేస్తుంది ఇక్కడ తాపి మేస్త్రికి వాస్తు సిద్ధాంతికి పోల్చుకున్నా వచ్చేస్తుంది. అది కాక సీఎం గారు ఇల్లు కడుతున్నారంటే ఖచ్చితంగా వితౌట్ వాస్తు అయితే కట్టరు. సో వాస్తుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టిన తర్వాత అది సీఎం ఇల్లు అనుకుంటే అది కొంతకాలానికి వాస్తులో మార్పులు చేర్పులు అనేది కాలానికి అనుగుణంగా లేదంటే మనకు సంవత్సరాలకు అనుగుణంగా మారుతూ పోతుంటే ప్రతి ఒక్క ఇల్లు మారిపోతూ వస్తుండాలి కదా. సో ఎందుకని సీఎం మార్పులు ఇప్పుడు చేసుకుంటున్నారు అంటే దాన్ని ఏమంటే భయం అనుకోవచ్చా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బిల్డప్ ఇస్తానండి, ఒక గడ్డలు బాగా పెంచేసేసి వేసి బిల్డప్ ఇచ్చేసి కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుని, ఇదిగో సీఎం గారి అక్కడ తాడేపల్లి గృహం దగ్గర శల్యం అంటే ఎముకలు ఉంటాయి, ఆయన ఇంటి కింద ఎముకలు ఉన్నాయి, అసలు ఈ ఇంట్లో ఉండకూడదు అంటాను. పడగొట్టేస్తారా ఇల్లు? అంటే ఎముకలు ఇంటి కింద ఎముకలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి చోట కూడా అన్నీ ఏమి లేకుండా భూములు భూకంపాలు వచ్చేసి గతంలో మారిపోయి ఎన్నో ఉంటాయి. ప్రతి భూమి కింద ఇక్కడ నేల కింద ఏదైనా ఉంటాయి. కానీ అట్లా కాకుండా నేను ఇక్కడ ఎముకలు ఉన్నాయండి మీకు ఆ ఇంట్లో కట్టారు అందువల్ల ఇది జరుగుతుందంటే ఇల్లు పడగొట్టేస్తారా? అది కాదు కదా. ఇలా ఇదే చెప్పేది, దిక్కు లేని వారికి దేవుడి దిక్కు అంటారండి. అందుకనే ఇట్లాంటివి కాకుండా ఆ దేవుడిని నమ్ముకొని భగవంతుని నమ్ముకొని మనం ఏం పని చేసినా సక్రమంగానే ఉంటుంది. ఈ దిక్కును నమ్ముకోవడం అంటే వాస్తు నమ్మొద్దని నేను చెప్పట్లా, నమ్మండి, కానీ అతి సర్వత్రా వర్జయేతని సామెత ఉంది. దాని ప్రకారం అతి ఉండకూడదు ఏదైనా సరే. ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు వార్త గుర్తొస్తుందా? ఎలక్షన్ ముందు ఎందుకు చేసుకోలేదు ఇవన్నీ? ఇట్లాంటి అన్ని అంశాలన్నీ వస్తాయి, లెక్కలోకి వస్తాయి. వాస్తు మారిపోతే మనసు మారుద్దా? ఓటర్ మనసు మారుద్దా? నాకు చెప్పండి, సమాధానం చెప్పండి. మరి ఓటర్ మనసులోని మార్పు రావాలంటే అక్కడేం మార్పు చేయాలి? ఇప్పుడు వాస్తు పురుషుడికి మనం చెప్తూ ఉంటాం, ఇది సింహద్వారం, నోరు సింహద్వారం అండి, ఇది దొడ్డి ద్వారం అండి, ఇట్లా ఉంటుంది. వాస్తు పురుషుడు అంటే మన మనిషి రూపాన్ని బట్టే ఉంటుంది. ఇది ఉత్తర దిక్కు అంటాం మనం దీన్ని, శిరస్సుని. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే దేహానికి గృహానికి కూడా సంబంధం ఉంది, దేహానికి గృహానికి సంబంధం ఉంది, గ్రహానికి గృహానికి సంబంధం ఉంది. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, నేను ఏదో క్లుప్తంగా మీకు చెప్పా. అయితే మొత్తానికి
ఇక్కడ ఎలాంటి యాగాలు చేసినా ఏం చేసినా సరే ఇక్కడ జగన్ భయపడుతూ చేసుకుంటుందే తప్ప ఏదైతే గృహం సంబంధించిన ఒక వాస్తు దోషాలు అనేవి, కానీ ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. రాను రాను ఒక తర్వాత ఇంకో దెబ్బ, ఇప్పుడు డీజీపీ అవుట్ అని కూడా వచ్చేసింది. సో ఒకదాని తర్వాత ఇంకో దెబ్బ పడుతూ వాస్తు మార్పు చేసినప్పుడు డీజీపీ ఉండాలి కదండి. ఇప్పుడు మీరు అంటున్నారు వాస్తు మార్పు చేశారంటున్నారు, నిన్న వాస్తు మార్పు చేస్తే వాళ్ళ మార్పు రావాలి. రేపొద్దున సిఎస్ కూడా మారిపోయారు అనుకోండి, మరి అప్పుడేమవుతుంది, మళ్ళీ మార్చినవన్నీ మళ్ళీ కొలగొట్టి లేదు ఇంత మొన్నే బాగుంది మళ్ళీ ఇవన్నీ కట్టేసేంట్రా అంటారా? ఇప్పుడు సరే వాస్తు మార్పులోనే గోడ తగ్గించడం కావచ్చు, లేదంటే మనకు వెల్డింగ్ సంబంధించి తగ్గించడం కావచ్చు జరిగింది. సో ఇది జరగడం వల్లనే డీజీపీ అవుట్ అని చెప్పి కూడా అనుకోవచ్చుగా. అంతే, ఇప్పుడు కాకి వచ్చి తాటిపండు మీద వాలగానే తాటిపండు రాలిందండి, కాకి వచ్చి వాలగానే రాలిందని అనుకోవటం కదా కరెక్ట్. అంతేగాని ముగ్గడం వల్ల రాలిందని అనుకోం కదా మనం. ఇట్లాంటివన్నీ ఉంటాయండి. కాబట్టి మనం ఇవన్నీ కాదు, ఎందుకంటే ప్రజల మనసుల్ని వాస్తులతో సరిచేయలేరు అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఎలాంటి వాస్తులు మార్పులు చేసుకున్నా సరే అవి మళ్ళీ తిరిగి జగన్కే తగులుతూ వస్తున్నాయి, అవి చూస్తూనే వస్తున్నాం. కానీ సరైనటువంటి ఒక ఫలితాలు మాత్రం జూన్ 4న రాబోతుంది. ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు అనేది మాత్రం అప్పటిదాకా వెయిట్ చేసి చూడాల్సిందే. నమస్తే సార్. నమస్తే అండి.